భగీరథుడు మహానేత సంక్షేమ ప్రదాత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక యాలమవారిదిన్నెలో జరిగిన కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ ఉటుకూరు నాగార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి తర్వాత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసి నెల్లిపూడి సుబ్బరామయ్య, నవకోటి మణి, ఉటుకూరు మురళి మరియు ఉటుకూరు చైతన్యాలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో ఉటుకూరు నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి అభివృద్ధి సంక్షేమాలతో పాటు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాటిని ప్రజల ముంగిట చేర్చారు. 2029లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాన హనుమంతు, పనికి ఓబులేసు, కైలాసం చిట్టిబాబు, రమేష్, సుబ్బారావు, అనిల్, మల్లిక, శాంతి, సరస్వతి, డోరోతి, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఓ నువ్వు కూడా ఏమా సైడ్ కదా, కొంచెం సైడ్ రమ్మా, సైడ్ రా. హలో, భోజనాలు జరుగుతున్నాయి, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు జరుగుతున్నాయి, అందరూ వచ్చి భోజనం చేసి పోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్నగా నాగార్జున వేస్తే ఒక్కసారి చూడన్నా, ఇటు నాగార్జున
నువ్వు ఆపచ్చు మాట్లాడేటప్పుడు ఆపచ్చు. అందరికీ నమస్కారం. ఈ పవిత్రమైన రోజున సామాజిక న్యాయానికి సమానత్వానికి ప్రతీక అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినటువంటి దివంగత నేత ప్రజానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 13వ డివిజన్లో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం అనేది కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే కార్యకర్తలను నాయకులను ప్రజాప్రతినిధులుగాను తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి ఎంతోమంది రాజకీయ నాయకులను పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యి రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన కావచ్చు, ఆయన ఎంచుకున్నటువంటి సేవా మార్గం అనే దాని ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి పెద్ద జన్మదినాన్ని ఈరోజు ఎలంవర్దిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య గారు, హనుమంతయ్య గారు, మణి గారు, మురళి గారు, అలాగే యువ నాయకులు చైతన్య మరియు ఇతర గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి నేను రావటం, నా చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రజాపాలననే ప్రజలకు దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే చరిత్రతో కూడినటువంటి వ్యవస్థలను స్థాపించి ప్రజా పరిపాలనను ప్రజల ముందుగా తీసుకొచ్చి సులభతరం చేశాడో ఆ ప్రజా పరిపాలన మళ్ళీ తీసుకొచ్చేటకు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమ పరిపాలనని మళ్ళీ సవ్యంగా అందించేదానికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులాగా అందరం కూడా సమిష్టి కృషితో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న దాకా మేమందరం సమిష్టి కృషితో ముందుకు సాగిపోతామని ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై వైఎస్ఆర్, జై జగన్.